ఆ క్యారెక్టర్లో ఉన్న సింప్లిసిటీ, ప్యూర్నెస్ నిజంగా మనుషులు కూడా అదే ఉంటుంది. అండ్ చేసిన సీన్స్ కానీ డాన్స్ కానీ అదే బయటకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ డూయింగ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఇంకా ఆ సెకండ్ హాఫ్లో మా ఎమోషన్ నుండి చెప్పుకోతే క్లైమాక్స్ మళ్ళీ సో ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ రాజస్థాన్ ఎగ్జాస్ట్ అయిపోయి రాలేదు. అందరూ అలాగే పనిచేస్తాం. లాస్ట్ 10 days అందరూ జవాబుతోనే పనిచేస్తాం. అండ్ అలాగే వీళ్ళ అందరూ ఎవ్రీబడి బాగా తీసుకొచ్చారు. Okay. Right. So everybody, నాకు షబీర్ రాలేదు. అక్కడ ఈవినింగ్ డాన్సింగ్ రోజు అక్కడ మాకు నెగిటివ్ రోల్ ప్లే చేశారు. చాలా చాలా బాగా చేశాడు. రావు రమేష్ గారు, నాజర్ గారు, అందరికీ మళ్ళీ ఇంకో మీటింగ్లో అందరికీ అందరినీ పిలిపించుకుని థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. అండ్ అఫ్కోర్స్ ఆ చోట ఎడిటర్ లేడు. అంటే ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సినిమాలకి. అందరినీ బ్యాలెన్స్ చేసి చోట ఎడిటర్ అండ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. రామలక్ష్మణ్ గారు మాకు ఎప్పుడు నా సినిమాలో ఏదో ఒక ఫైట్ అనేది చేస్తాను. నేను ఎడిటింగ్ ఫైట్ అని చేశాను, సూపర్ ప్లే చేశారు. దాని తర్వాత వెంకటే అందరినీ వదిలేసిన తర్వాత ఈ అమ్మాయికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తాను. అండ్ చాలా ఈజీ కాదు అడుగుతుంది రోల్ చేయడం. కొన్ని ప్లీజ్ కొంచెం నేను మాట్లాడే వరకు కొంచెం సైలెంట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి చాలా అంటే అటువంటి రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే. అండ్ ఆ అమ్మాయి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఒక చక్కటి ఇన్నోసెంట్ రోల్, అది అటువంటి రోల్, దాని తర్వాత ఒక మెచ్యూర్ రోల్. అండ్ డైలాగ్ డెలివరీ తీరు కానీ అది కానీ టెరిఫిక్గా చేసింది. నాకు ఆ అమ్మాయిది మోస్ట్ ఫేవరెట్ సీన్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ పోలీస్ స్టేషన్లో డబ్బులు పెట్టేసింది. అండ్ దానికి చాలా అరగెన్స్ కావాలి బాడీ లాంగ్వేజ్లో కానీ అది కానీ. తర్వాత వచ్చి ఇంకో సీన్లో కత్తిస్తున్నాను. అది కూడా అంటే అది ఈజీగా రావు. అదేదో చాలా సింపుల్ సీన్